నమస్తే అందరికీ బాగున్నారా? బాగున్నా కోరుకుంటున్నాను. నేను మీ హరీష్. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. సో మనం ఇప్పుడు ఒక పెద్ద మాల్కి మనం పోతున్నాము. అది ఎక్కడ తెలుసా? మన హైదరాబాద్లో లేక్ షోర్. అది ఎక్కడంటే జేఎన్టీయు దగ్గర మన వైజంక్షన్ ఉంది కదా, కొట్మల్లి, అక్కడ ఉన్నది. సో మన అక్కడ ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్, ఏమేమి మాల్స్ ఉన్నాయి, అక్కడ డిఫరెంట్స్గా చూడడానికి ఏమి ఉన్నాయి కంపేర్ టు లులు మాల్, ఏఎంబి మాల్, ఇంకా ఆల్ మాల్స్కి డిఫరెన్స్ ఏంటిది. సో మనం వెళ్ళబోతున్నాము. సో నాకు తెలిసి ఈ పార్టీకి చాలామంది వచ్చి ఉంటారు, వెయిటింగ్ కావచ్చు, లేదంటే ఓపెన్ చేసేది కావచ్చు. టైం 9:30 అవుతుంది. సో మనం లేట్ చేయకుండా అక్కడికి మనం వెళ్ళేసి మీకు అన్ని చూపిస్తాను. ఓకేనా? మీరు రెడీయా? కమ్ 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 గాయస్, మొత్తానికి అయితే మనం లేక్ షోర్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ అవర్ హైదరాబాద్. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. చాలా బాగుంది, విశాలంగా ఉంది. ఎండ మాత్రం భయంకరంగా కొడుతుంది. అప్పటికే చాలామంది వచ్చేసారు. మ్యాక్సిమమ్ వీళ్ళు ఈ కాలే అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళే ఎక్కువ వచ్చిర్రు. దుమ్మ కొట్టేట్టున్నారు నాకు తెలిసి. కానీ ఇక ఎట్లా అంటే అసలు కార్లు బైకులు చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటికే ఏంటంటే విపరీత ఎండ, అటు అమ్మాట ఇటు అమ్మాట అటు కొట్టున్నారు చాలామంది. దానిలో మనకి అది ఫాలోవర్స్ కూడా మళ్ళా అది ఉండరు. కొందరు హాయ్ చెప్పారు, మీరు ఇట్లా తెలంగాణ హరీష్ బ్లాగ్స్ అంటే అవునండి, ఇట్లా అవును మీ వీడియోస్ చాలా బాగున్నాయని ఇట్లా చాలామంది ఇట్లా ఉన్నారు మనకి ఫాలోవర్స్. ఇక్కడ ఏంటంటే విషయం, ఎందుకు ఇక్కడ ఇంకా బోనివ్వట్లేదంటే వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే అటువైపు గేటు ఎగ్జిట్ ఎంట్రన్స్ కార్డ్ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది. మొత్తం అటు పంపించాలా ఇటు పంపించాలా అని వాళ్ళు ఇంకా డిస్కషన్లో ఉన్నారు, ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా ఇంకా వాళ్ళు ఇంకా అలో చేయనట్లేదు. మొత్తం ట్రాఫిక్ అంతా మొత్తం జామ్ అయిపోయింది. ఎట్లా అంటే అసలు దానిలో మనకి ఎవరు యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, ఫేస్బుక్ అందరు రకరకాల వాళ్ళు వచ్చారు. ఇంకా మీడియా వాళ్ళకు ఇంకా రాలేదు. ఎక్కువ బ్లాగర్స్ మేమే వస్తూ ఉన్నవాడ. చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకొని మనం ఇక ఎట్లా అంటే ఇక రచ్చరేపాలి కదా, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వ్యూస్ రావడం కోసం పెద్ద వైరల్ అయిపోతుంది కాబట్టి. సో ఇలాంటి ఎండలా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాప్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పోయినప్పుడు మాత్రం చాలా విపరీతంగా ఉంది ఎండ. అక్కడ అందరూ అదే క్లాప్స్ కొట్టండి, వెయిట్ చేయండి, 10 మినిట్స్ ఆగండి అని అతను సెక్యూరిటీ గార్డ్ అయినా చెప్తున్నాడు. మేము ఆగలేకపోతున్నాం, మొత్తం తొక్కిసలాడ్ అవుతుంది, పుష్ చేస్తున్నాం. ఇంకా తీయండ్రా బాబు అంటే అస్సలు తీస్తలేరు. ఇక నో పార్కింగ్ అని వీళ్ళకి ఇస్తున్నారు. అది మెట్రో నుంచి డైరెక్ట్ మనకి ఆ మెట్లు ఎక్కేది అటాచ్మెంట్ ఉంది చూడండి, ఆ బ్రిడ్జ్కి ఆ మాల్కి అటాచ్మెంట్ ఉన్నది. మీరు డైరెక్ట్గా రావచ్చు. ఇది ఎక్కడ తెలుసుగా, కుకట్పల్లి బై జంక్షన్. సో పీవీఆర్, ఆల్ రిలీజ్ డిజిటల్ రకరకాలు అన్నీ ఉన్నాయి షాప్స్ అన్నీ. వెరైటీ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా చీఫ్ గెస్ట్ అనేది మనకి మంచు మనోజ్ వచ్చినట్ట నిన్న రాత్రే వచ్చేసి జస్ట్ క్యాజువల్ వచ్చేసి అది మొత్తం రికార్డ్ చేశారు, మొత్తం పెట్టేసారు దాని యూట్యూబ్లో. ఇక కొద్ది క్షణాల్లో అది చూడండి ఎంతమంది అసలు తొక్కిసలాటలో పుష్ చేసుకుంటా, నూకుంటా, ఎగురుకుంటా, గోడెక్కి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు యాక్చువల్లీ అయితే. చూడండి మొత్తం. అంటే ఇలాంటి విషయంలో ఎందుకు అక్కడ మీకు లేడీస్ లేరో మీరు చూసారా? లేడీస్కి వేరే ఎంట్రన్స్ ఎగ్జిట్కు అక్కడ వేరే లైన్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఈ తొక్కిసలాటలు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని వాళ్ళకి వేరే లైన్ ఉన్నాయి. వాళ్ళకి వేరే ఎగ్జిట్ నుంచి వాళ్ళకి పోతాను. ఇంక నేనే ఉరుక్కుంటూ పోయినా, ఇది ఎట్లుంటుందో ఈసారి ఎక్సైట్మెంట్తో నేను ఉన్నాను. సో అక్కడ నాకు మైక్ లేదు, నేను మైక్ తేలేదు. అప్పుడే వాళ్ళు బ్యాండ్తో అందరూ రచ్చలేపుతున్నారు, అందరు రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ చాలామంది అసలు మేము అంత ఎక్సైట్మెంట్తో ఉన్నాం. లోపల ఎలా ఉంటుంది ఇంకా మామూలు అంటే ఎట్లా అంటే మాలానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందా లేదా అని చూడాలని ఒక ఆతృత. అందరూ వీడియోస్ అందరు చూస్తున్నారు. ఇక నేనేమో మొత్తము డ్యూయల్ కెమెరా పెట్టేసి ఇక అంటే ముందు వెనక
ఎక్స్ప్రెషన్స్ మొత్తం అన్నీ కనిపించాలి కదా అన్నీ నేను పెట్టిన. మీరు ఎప్పుడైనా నాలాగా యూట్యూబ్ అది కంటెంట్ క్రియేటర్స్కి ఎట్లా అంటే ముందు వెనుక కనిపించడానికి మీరు డ్యూల్ సెల్ఫీ ఉంటుంది కెమెరా ఆప్షన్. సో అది మీరు అట్లాంటి ఫోన్ మాత్రం తీసుకొని మంచిగా చేయండి, బాగుంటుంది. చూడండి ఫుల్ మంది అసలు అటు పోవాలా ఇటు పోవాలా, ఏం చూడాలి ఏం చూడకూడదు, అసలు మొత్తం కన్ఫ్యూజన్ ఉండిపోయినాం. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు లేక్ షోర్ వాళ్ళు ఏంటంటే ఒక ఆఫర్ పెట్టారు, 500 వాచెస్ ఫర్ ఫస్ట్ ఎంట్రీ 1000 పీపుల్స్. ఓకే, అంటే వాచర్ దేనికి అది ఒక 1000 రూపీస్, 2000 రూపీస్, 5000 రూపీస్ ఏమైనా కొంటే దానికి -500 డిస్కౌంట్ అవుతుంది ఆ వాచర్ చూపిస్తే. అందుకే ఇంత చాలామంది తీసుకోవచ్చు కదా, ఇంకా తగ్గుతుంది కదా హోప్స్. అట్లా చూడండి గాయస్. నాలాగా కొంతమంది వ్లాగర్స్ ఎట్లా అంటే సెల్ ఫోన్ పట్టుకోలేదు, వాళ్ళకి గోప్రో, ఇన్స్టా 360 అలా పెట్టుకున్నారు అట్లా. కానీ అది హై క్వాలిటీ, ఇది జస్ట్ 25K మొబైల్ ఓన్లీ, 4Kలో పెట్టి తీస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. రకరకాల షాపుల పేర్లు పెట్టారు, అసలు నేను ఎప్పుడు వినలేదు. మీరు మంచి మ్యూజిక్ పెడతా అంట బ్యాక్గ్రౌండ్, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి గాయస్. ఓకే.
గాయస్ మీకు చెప్పాను కదా 500 వాచర్స్ అనేది ఇక్కడే ఇస్తున్నారు. చాలా కౌంటర్స్ ఉంటాయి ఎందుకంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ కాబట్టి మన హైదరాబాద్లో. ఇది ఏంటంటే వీళ్ళు ఇట్ ఫుల్గా ఫోర్స్గా వస్తున్నారు గాయస్. పుష్ పుష్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఎందుకంటే వాచర్స్ వాళ్ళకి ఎట్లా ఒకవేళ మరి ఇస్తారో ఇయ్యరో అయిపోతాయో ఏమో వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే తీసుకోవాలి, కొనుక్కోవాలి, వాళ్ళకొకటి సాటిస్ఫాక్షన్. నేను అందుకే మొత్తం సెల్ఫీ రికార్డింగ్ డ్యూల్ సెల్ఫీ వీడియో రికార్డ్ పెట్టి నేను తీస్తున్నాను. ఎందుకంటే కనిపించాలంటే ఆ ఎక్స్ప్రెషన్ అంతా. చూడండి ఎంతమంది చూస్తున్న పైనుంచి అసలు ఏం జరగబోతుంది, అక్కడ ఏమైంది, ఏం కథ, ఏం సంగతి మొత్తం అంతా వాళ్ళు అంతా మీద ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అది వాచర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కొందరేమో లైట్ తీసుకున్నారు, కొందరేమో ఇక ప్రేక్షకులలాగా వాళ్ళు టీవీలో చూసినట్టు చూస్తున్నారు చాలామంది. కానీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. సో ఆడ మగ తేడా లేకుండా ఒక లైను ప్రాపర్. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అట్లా అండి, మనం ఏం చేయలేం. కొందరు హిందీలో చెప్తారు, కొందరు ఇంగ్లీష్లో చెప్తారు, కొందరు తెలుగులో చెప్తున్నారు, ఇక రకరకాల లాంగ్వేజ్ చెప్తున్నారు. ఎందుకంటే రకరకాల స్టేట్స్ నుంచి దానిలో వచ్చారు కాబట్టి మొత్తం అష్టదిగ్బంధనలాగా మొత్తం వాళ్ళంతా సెక్యూర్ ఉన్నారంతా. ఎటువంటి ఏం లాక్కకుండా ఏం డ్యామేజ్ చేయకుండా అన్ని వాళ్ళ సిబ్బంది మొత్తం లేక్ షోర్ సిబ్బంది మొత్తం టీం అంతా కిందికి దిగొచ్చేసింది మొత్తం. చూడండి. సో మీరు వస్తే మాత్రం అలా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూడండి. రకరకాల పేర్లతో ఉన్నాయి కానీ విశాలం ఉంది గాయస్. చాలా పీస్ఫుల్ ఉన్నది, బాగుంది. కానీ ఇంకోటి ఏంటంటే అన్ని మాల్స్లో దీంట్లో మాల్స్ కొంచెం పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి, మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన వై జంక్షన్ కుకట్పల్లి నుంచి బాల నుంచి నువ్వు వస్తే మాత్రం డైరెక్ట్ మెట్రో నుంచి మీకు అటాచ్ ఉంటుంది. అలా వెళ్తే అయిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, అగైన్ నౌ మన మ్యూజిక్ పెట్టి మనం స్టార్ట్ చేద్దాం.
గాయస్ ఇంకో విషయం చెప్పాలంటే నాకొకటి గుర్తొచ్చింది ఏంటంటే ఎప్పుడైనా మాల్స్ వాళ్ళు కట్టేటప్పుడు ఒక 3 years పడుతుంది 5 years పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ అని మనం యాడ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎట్లా అంటే ఏం యాడ్స్ అంటే ఇప్పుడు మాల్స్లో షాప్స్ ఉంటాయి కదా, చాలా షాప్స్ ఉంటాయి కదా. సో ఇంత ఎస్ఎఫ్టీ బట్టి ఇంత ప్రైస్ ఉంటుంది సేల్స్కి అనమాట. సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని హైదరాబాద్లో మాల్స్ ఓపెన్ చేస్తున్నారు, మాల్స్ కడుతున్నారు అంటే ఇమ్మీడియట్గా మీకు డబ్బులు ఉంటే మాత్రం అక్కడ పే చేయండి. ఒక 20 lakhs 15 lakhs 30 lakhs ఉంటుంది, ఎస్ఎఫ్టీ బట్టి అయ్యర్ బట్టి ఉంటుంది. కనీసం దానికి షాప్కి రెంట్ మినిమం 25 to 30 ఈజీగా వస్తుంది. సో అట్లా బెటర్ కదా. సో అట్లా ఆ విధంగా ఆలోచించండి. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ఒక్క ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్ ఫ్లాట్సే కాకుండా ఇట్లాంటి కూడా కమర్షియల్ షాప్స్ కూడా కొనండి అంటున్నాను. మీకు డబ్బులు చాలా ఉంటే ఇది ఒక నా సజెషన్. ఓకే. అండ్ నాకు అమౌంట్ ఉంటే నేను ఎప్పుడు కొంటాను, కానీ మనకు అంత అమౌంట్ లేవు కాబట్టి మనం బ్యాడ్ లక్కే మనం అనుకోవాలి. కానీ ప్రాపర్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ హైదరాబాద్లో అనేది మనకి ఉండాలి. ఉంటేనే మనకు కొంచెం తోడు ధైర్యం అని కదా. చూడండి గాయస్, అసలు ఇంకా అప్పుడు కొంచెం తక్కువనే వచ్చారులే, ఇంకా చాలామంది తెలియదు, కొంతమందికి తెలుస్తుంది అది. ఇక వీకెండ్లో చూడండి గాయస్, ఇక సాటర్డే సండే అయితే ఇక ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అయితే వాళ్ళకి హాలిడే ఉంటుంది కాబట్టి సాటర్డే సండే వీకెండ్ పార్టీస్, మాల్స్, ఇక తిరుగుడు రచ్చరంబలో ఉంటుంది. సో మనకి ఇక్కడ రూఫ్ టాప్ కూడా ఉంది కదా చూడండి. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి ఉంటుంది ఆప్షన్. అనే విధంగా బాత్రూమ్స్ చూడండి ఎంత నీట్గా హైజీనిక్గా కాస్ట్లీగా భలే కట్టారు. మొత్తం అన్ని తీసాను, మొత్తం లోపల కూడా ఎలా ఉంటుంది అని అంతా. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, వెరీ నైస్. లేక్ షోర్ అయితే బాగానే ఉన్నది. ఇంకా నేను అన్ని షాప్స్ లోపల ఇన్సైడ్గా పోలేదు, ఎందుకంటే మళ్ళీ మనం కొనం కాబట్టి అందుకే బయట నుంచి నేను మొత్తం రికార్డ్ చేశాను. కానీ చాలా బాగుంది అసలు, చాలా ఖర్చు కూడా బాగా అయింది దీనికి. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా స్పేషియస్గా ఉంది మీద. చూడండి అక్కడ మనం ఇంకా పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నా. అయితే మీరు అక్కడ కాస్త ఎంక్వైరీ చేయండి. ఓకే. ఇది వచ్చేసి రాజస్థాన్ థాలీ రెస్టారెంట్ అనమాట. కంప్లీట్ వాళ్ళదే ఉంటుంది అంతా. ఇక్కడ ఇది మొత్తం వెజ్ బఫే అనమాట. 699 ఉంటుంది. కానీ పర్లేదు, బాగానే ఉంది. చూడండి ఎంత చూడడానికి ఆంబియన్స్ బాగుంది, అంత గోల్డ్ లెక్క గోల్డ్ కోటింగ్ లాగా అన్నీ బాగా ఉంది. దీనిలో తిన్నాను, పార్ట్ 2లో వస్తుంది మీకు, నెక్స్ట్ వీక్ అలా వస్తుంది. కొంచెం కాస్త మీరు వెయిట్ చేయాలి. ఓకే. మొత్తం ఒకేసారి పెట్టేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది. ఇప్పటికే 20 minutes లెంత్ అయిపోయింది. చూడండి ఎంత స్టైల్గా ఆప్షన్గా ఉంది మాల్, వెరీ నైస్. మస్ట్ మీరు ఇక రాకపోతే మాత్రం రండి, ఖచ్చితంగా వీలు చూసుకొని. రకరకాల పేర్లతో కొంచెం టేస్ట్ కూడా వేరులాగా, వాళ్ళ పేర్లు కూడా కొంచెం కొత్తగా ఉన్నది. అన్నీ మీరు క్షుణ్ణంగా అన్నీ చూసండి, కొనండి, తినండి, ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్తోని, మీ రిలేటివ్స్తోని, మీ లవర్స్తోని, మీ వైఫ్తోని ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా అక్కడ ఇంకా ఫుల్గా అక్కడ ఏం తినలేదు, ఒక రాజస్థాన్ థాలీ తప్ప. సో అంటే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం కాబట్టి. అది త్వరలో వీడియో వచ్చేస్తుంది, అది కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టేసిన. మీరు ప్రతి ఒక్కటి నా వీడియోస్ అన్నీ ఒక వేలల్లో ఉన్న వీడియోస్ ఖచ్చితంగా మీరు చూడండి గాయస్. ఓకేనా. నా వీడియోని మొత్తం ఫుల్గా ఎండ్ దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయించండి. నాకు సపోర్టింగ్ ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు, ఆ వీడియోలో మీకు తెలుస్తూ ఉంటుంది దానిలో ఎంత కష్టం ఉందో. సో అట్లా నాకు దీని నుంచి మనకి యూట్యూబ్ నుంచి ఇంకా రెవెన్యూ అని ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదు. చాలా ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఛానల్. సో ఏదో అమౌంట్ కోసం పెట్టలేదు, విషయాలు అనేది కొత్త విషయాలు, కొత్త అన్నీ
ప్రదేశాలు వెళ్ళి రికార్డ్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పెట్టేసి జనాలు చూపించడమే నాకు ఇష్టం. అట్లా నాకు గోల్ అది, అంతే. మీకు మంచేదో చెడేదో ఒక కొత్త విషయం మీకు 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 తెలుస్తా అంటే మీ ప్లాన్స్ మీకు ఉంటుంది, ఇది ఒక ఐడియాస్ ఉంటుంది అని ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ వీడియోస్ అని తీస్తున్నాను ఇవన్నీ. అండ్ ఇది కాకుండా మనకి మెమొరీస్ ఎప్పటికీ ఉంటాయి మనకి ఆన్లైన్లో. ఈ వీడియోలు మన ఏది ల్యాప్టాప్, ఫోన్లో ఉంటాయో ఉండయో ఇట్లా, ఇది ఆన్లైన్ కాబట్టి ఎప్పటికీ ఉండిపోతుంది, అన్లిమిటెడ్ కదా. సో యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు, స్టోర్ అయిపోతాయి. సో అది గైస్ చూడండి ఎంత స్పేషియస్గా, ఎంత ఫ్రీగా, మంచిగా తినడానికి మంచిగా చాలా బాగుంది అసలు. కంపేర్ టు ఏఎంబి, నెక్సస్ మాల్, ఇన్నార్బిట్, షాపర్ స్టాప్, ఇంకా అన్నీ రకరకాలుగా అన్నీ ఉన్నాయి. చూడండి ఎన్ని పెట్టిర్రు, అన్నీ అదే దీనిలో అన్నీ ఉన్నాయని వాటిలో పెట్టిర్రు అన్నమాట. అక్కడ మెట్రోకి, బ్రిడ్జ్కి, మాల్కి అటాచ్మెంట్ ఉంది గాయస్. ఖచ్చితంగా మీరు లిఫ్ట్లో, ఎక్స్లేటర్ అన్నీ ఉన్నాయి. చూడండి అన్నీ అంటే ఎంతమంది ఎంత క్రౌడ్ చూడండి. మొత్తం లేక్స్ వరకు అవన్నీ పోయేటి అవన్నీ మ్యాక్సిమం అని అనుకుంటున్నాను. అయితే మీరు ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే. టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.